హలో ఫ్రెండ్స్, మహారాష్ట్ర ఐఏఎస్ క్యాడర్కి చెందిన పూజా కేట్కర్ ఫేక్ సర్టిఫికెట్ల వివాదం దేశంలో అనేక కొత్త వివాదాలకు దారి చూపిస్తూ ఉంది. నిజానికి కొన్ని పరిష్కారాల వైపుగా ప్రయాణం చేయాల్సిన ఈ వివాదం మరికొన్ని వివాదాలకు దారి తీయటం నిజంగా విచారకరం. అందరూ చూసే ఉండుంటారు, తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్తో వచ్చిన మరొక కొత్త వివాదం. స్మితా సబర్వాల్ పూజా కేట్కర్ వివాదం మీద స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆమె ఏమన్నారంటే, అసలు సివిల్ సర్వీసెస్ లాంటి వాటిలో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి రిజర్వేషన్ ఉండటమే సరికాదు. ఎందుకంటే దీంట్లో లాంగ్ టాక్సింగ్ అవర్స్ అన్నారు, పనిచేయాల్సి ఉంటుంది, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల్లో ఉండాల్సి ఉంటుంది, దీని అంతటికీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఇవన్నీ అవసరమైన చోట డిజబిలిటీ ఉన్న పర్సన్స్ ఎట్లా పనిచేయగలుగుతారు అంటూ ఆమె కొన్ని ఉదాహరణలు ఏం చెప్పారంటే, డిజబిలిటీ ఉన్నవాళ్ళు పైలట్లుగా పనిచేస్తారా, డిజబిలిటీ ఉన్నవాళ్ళు సర్జన్లు అవుతారా అని కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. సో దీని మీద చాలామంది తీవ్రంగా స్పందించారు. అఫ్కోర్స్ అనుకూలంగా స్పందించిన వాళ్ళు ఉన్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికంటే ముందు స్పందించిన వాళ్ళలో ప్రియాంక చతుర్వేది అని ఒక ఎంపీ ఉన్నారు, మహారాష్ట్రకు చెందిన ఎంపీ. ఇక్కడ నుంచి ముఖ్యంగా హైదరాబాద్లో చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది మాత్రం బాలలత. చాలామందికి తెలిసే ఉంటుంది, తను కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, చాలా కాలంగా సివిల్స్లో అనేక మందికి కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఆవిడ దాని మీద మాట్లాడుతూ, అసలు ఇవి మాట్లాడటానికి నీకున్న అర్హత ఏంటి, ఇది పాలసీ మేకర్స్ మాట్లాడాల్సిన చోట ఒక ఐఏఎస్ అధికారి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ ఆవిడ కూడా కొంచెం తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి కావాల్సింది అందం కాదు అంటూ, ఇద్దరం సివిల్ సర్వీసెస్ పరీక్ష రాద్దాం, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో అని ఛాలెంజ్ కూడా విసిరారు. ప్రస్తుతానికైతే యుద్ధం నడుస్తూనే ఉంది. అటు స్మితా సబర్వాల్ తగ్గట్లేదు, ఇటు బాలలత తగ్గట్లేదు. హైలీ ఎమోషనల్ వాతావరణంలో ఈ చర్చలు సాగుతున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ మొత్తం వివాదం మన ముందుకు, ముఖ్యంగా సమాజం ముందుకు కొన్ని ప్రశ్నలు తీసుకొస్తుంది. ఆ అంశాలు ఏంటి అనేది మనం ఇవాళ చూద్దాం. ఒక్కసారి వెనక్కి వెళ్తే పూజా కేట్కర్ వివాదంలో ప్రధానమైన అంశం ఆమె తప్పుడు సర్టిఫికెట్లు పెట్టింది అని. ఆమె తప్పుడు సర్టిఫికెట్లు పెట్టడం వల్ల నిజంగా అవసరం ఉన్నవాళ్ళు, నిజంగా ఆ రిజర్వేషన్ పొందాల్సిన వాళ్ళు నష్టపోయారు అనేది ఒక అంశం అయితే, రెండోది యూపీఎస్సీ లాంటి సంస్థల్లో కూడా తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి సర్వీసు పొందగలిగే అవకాశం ఉండటం, ఇవి అక్కడ ప్రధానమైన అంశాలు. బట్ ఇవాళ అంశాలు పూర్తిగా పక్కకు పోయాయి. స్మితా సబర్వాల్ ట్వీట్ తోటి మరికొన్ని కొత్త అంశాలు ముందుకు వచ్చాయి. సో మళ్ళీ ఒకసారి ఈమె ట్వీట్ దగ్గరకు వస్తే, ఆమె ప్రధానంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరో కూడా సివిల్ సర్వీసెస్కు పనికి రారు అనే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మొత్తంగా సమాజంలో కూడా ఇటువంటి అజ్ఞానం ఉంది, కానీ ఒక సివిల్ సర్వెంట్గా ఇంతకాలం పనిచేసిన మనిషికి కూడా ఉండటం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఫిజికల్ డిజబిలిటీ అనేది ఒక బ్లాంకెట్ కాదు. ఫిజికల్ డిజబిలిటీలో చాలా తేడాలు ఉంటాయి, సామర్థ్యాల్లో కూడా తేడాలు ఉంటాయి. అందరినీ ఒక ఘాటన కట్టవేయటం అనేది పూర్తిగా తప్పు. నిజానికి యూపీఎస్సీ ఫిజికల్ డిజబిలిటీలో కూడా వాళ్ళ 5 కేటగిరీల కింద ఈ డిజబిలిటీని చూస్తారు. ఒకటి చూపుకు సంబంధించింది, రెండోది వినికిడికి సంబంధించింది, మూడోది లోకోమోటివ్ అంటే కదలడానికి సంబంధించిన సమస్య, ముఖ్యంగా అది లెప్రసీ వచ్చినా, సెరిబ్రల్ పాల్సీ వచ్చినా, లేదంటే యాసిడ్ అటాక్స్ జరిగిన అటువంటి టైంలో వచ్చే పరిస్థితి, అది మూడోది అయితే. నాలుగోది మెంటల్ ఇల్నెస్కి సంబంధించింది, దాంతోపాటుగా ఆటిజం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, ఇలాంటి కొన్ని కేటగిరీలు కూడా ఉంటాయి. ఐదోది ఈ పైనున్న 4ట్లో ఏదైనా ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది 5వ కేటగిరీ. పూజా కేట్కర్ చేసిన పని ఇది. ఆమె చూపుకు సంబంధించిన మొదటి కేటగిరీని, మెంటల్ ఇల్నెస్కి సంబంధించిన 4వ కేటగిరీని, ఈ రెండింటిని తీసుకుంది. ఎందుకంటే 4వ కేటగిరీలో దాదాపుగా ప్రతిసారి ఎవరూ ఉండరు. ఆ కేటగిరీలో ఐఏఎస్ దాకా రాగలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ. నేను మీకు ఒక టేబుల్ కూడా వేసి చూపిస్తాను, ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 4వ కేటగిరీలో గత 5 ఏళ్లలో అయితే ఒక్కళ్ళు కూడా ఐఏఎస్ కాలేదు. 5వ కేటగిరీలో మాత్రమే కొంతమంది అయ్యారు. అక్కడ మాత్రమే చాలా కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకనే పూజా కేట్కర్ ఆ కేటగిరీని చూస్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ కానీ వేరే కేటగిరీలు చూడండి, ముఖ్యంగా 2వ కేటగిరీలో అయితే చాలాసార్లు ఈడబ్ల్యూఎస్ కన్నా, ఓబీసీ కన్నా కూడా వాళ్ళ కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంది. సరే, వాళ్ళ కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది నిజానికి పెద్ద అంశం కాదు, తక్కువ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి భారతదేశంలో ఉండే సౌకర్యాలు చాలా చాలా తక్కువ. వాళ్ళకు అంతదాకా చదువుకోవటానికి ఉండే అవకాశాలు కూడా చాలా తక్కువ. మన సమాజంలో ఫిజికల్లీ డిజేబుల్డ్ పట్ల విపరీతమైన చిన్న చూపు ఉంటుంది.
అసలు వాళ్ళు పనికిరారని లేదా సమాజానికి వాళ్ళ అవసరం లేదని అనుకునే వాళ్ళ సంఖ్య ఏమీ తక్కువ లేదు. కాబట్టి వాళ్ళకి అందే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. అది చదువుకోవటం కానివ్వండి, వేరే నైపుణ్యాలు అలవర్చుకోవడానికి కానివ్వండి, వాటన్నిటిలో కూడా చాలా కష్టం ఉంటుంది. అంటే ముఖ్యంగా పేద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకైతే ఏ నైపుణ్యాలు అందని ఒక పరిస్థితి కూడా ఉంటుంది. సో అటువంటి కష్టతరమైన పరిస్థితుల నుంచి కొంతమంది బయటికి రాగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక రిజర్వేషన్ అనేది అవసరం. ఎందుకంటే వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి. అక్కడ కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంది కదా అని సంతోషపడాల్సిన పని లేదు. కట్ ఆఫ్ మార్క్ తక్కువ ఉన్నా కూడా అక్కడ వాళ్ళకు సర్వీస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఆవిడ లేవనెత్తిన ప్రశ్న, వీళ్ళు ఈ సర్వీస్గా పనికొస్తారా రారనేది. ఒక్క సివిల్ సర్వీసే కాదు, మీరు చూస్తే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ అన్ని రంగాల్లోనూ పనిచేస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు ఉండే రిజర్వేషన్ చాలా చాలా తక్కువ సంఖ్యలో. అంటే సివిల్స్ దగ్గరకు వస్తే అయితే సంవత్సరానికి 25-30 కంటే ఎక్కువ పోస్టింగ్లు ఉండవు. వాళ్ళకి వాళ్ళ ఎబిలిటీకి సరిపోయే ఉద్యోగాలు ఇస్తారు. ఫిజికల్ డిజేబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఒక సామర్థ్యం ఉన్నప్పుడు వాళ్ళని వాడుకునే అవకాశాలు అన్ని సర్వీసెస్లోనే ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. నిజానికి స్మితా సబర్వాల్ లాంటి వ్యక్తులు కలెక్టర్లుగా పనిచేశారు, ఎంతో కాలం ఫీల్డ్లో పనిచేసి వచ్చారు. అలాంటి వాళ్లకు ఎప్పుడూ డిజేబుల్ పర్సన్స్తో పనిచేసే అవకాశం దొరకలేదా అని కూడా ఆశ్చర్యం వేసింది ఆ ట్వీట్ చూస్తే. ఎందుకంటే ఏమాత్రం పనిచేసినా కూడా ఈ తేడా తెలుస్తుంది. అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్లో రకరకాల సామర్థ్యాలు ఉంటాయి, వాటిని వాడుకునే అవకాశం ఉంటుంది అనే విషయం ఆవిడకి ఎందుకు అర్థం కాలేదనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఇంకొకటి, స్మితా సబర్వాల్ ట్వీట్కి అనుకూలంగా స్పందిస్తున్న వాళ్ళలో జనరల్గా చాలామంది యాంటీ రిజర్వేషన్ పీపుల్. మనం చేసిన వీడియోల కింద కూడా వచ్చి అనేక మంది రిజర్వేషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలామంది మర్చిపోయే విషయం ఏంటంటే, రిజర్వేషన్ అనేది సమాజంలో అందరికీ సరైన అవకాశాలు అందనప్పుడు ఎవరైతే పూర్తిగా వెనకబడిపోయి ఉన్నారో సమాజంలో వివక్ష మూలంగా, అది ఫిజికల్లీ డిజేబుల్డ్ కావచ్చు, కులపరంగా కావచ్చు, వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం కోసం ఇచ్చిన రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ పోవాలి అంటే ముందు ఆ అసమానత పోవాలి. అసమానత అట్లాగే ఉండాలి, కానీ రిజర్వేషన్ పోవాలి అని ప్రధానంగా అడిగేది ఆధిపత్య కులాల వాళ్ళు. అసలు ఈ మొత్తం వివాదంలో సమస్య కూడా అది ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, పీహెచ్ కానివ్వండి, ఓబీసీ క్రీమీ లేయర్ కానివ్వండి, వీటిలో విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు మనం చాలా చూస్తున్నాం. ఇప్పటిదాకా బయటకు వచ్చినవన్నీ కూడా ఈ కేటగిరీల్లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారు అని. సో సమస్య ఫేక్ సర్టిఫికెట్లు, సమస్య రిజర్వేషన్ కాదు. చాలా సిస్టమ్స్లో అనేక సమస్యలు ఉన్నాయి. మనం ఆ సమస్యల గురించి మాట్లాడినప్పుడు వాటిని కరెక్ట్ చేయమని అడుగుతున్నాం, కానీ ఆ సిస్టమ్ తీసేయమనట్లేదు. ఉదాహరణకు లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు ఉన్నాయి, మనం పోలీస్ వ్యవస్థను తీసేయమనట్లేదు, పోలీసు వ్యవస్థని సంస్కరించమంటున్నాం. రాజకీయాల్లో విపరీతంగా అవినీతి ఉంది, రాజకీయ వ్యవస్థ పోవాలని మనం అనట్లేదు, దానిలో అవినీతి పోవాలి అంటున్నాం. అసలు ఎందుకు ఇండియన్ డెమోక్రసీ ఎట్లా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. కాబట్టి డెమోక్రసీ వద్దని మనం అనట్లేదు, డెమోక్రసీని నిజమైన స్పిరిట్లో అవలంబించాలని మనం అడుగుతున్నాం. అట్లాగే ఇవాళ యూపీఎస్సీలో సమస్యలు ఉన్నాయి. యూపీఎస్సీ లాంటి సంస్థల్లో కూడా కరప్షన్ జరుగుతుందని, అక్కడ కూడా ఫేక్ సర్టిఫికెట్లు చలామణి అవుతున్నాయి అన్నది ఇవాళ మన ముందున్న పెద్ద సమస్య. మనం ఇవాళ మాట్లాడుకోవాల్సింది ఆ సమస్య గురించి. దాన్ని అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లు వ్యతిరేకించడం కాదు. ఫేక్ సర్టిఫికెట్లు పెడుతున్న వాళ్ళ వల్ల నష్టపోతున్నది రిజర్వేషన్ ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళు. రిజర్వేషనే అవసరం లేని ఒక సమాజం తప్పకుండా కావాలి. ఆ సమాజం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ఎందుకంటే మన సమాజం రిజర్వేషన్ అవసరం లేని, అసమానతలు లేని, వివక్ష లేని సమాజంగా మారే అవకాశం నాకైతే ఇప్పట్లో కనిపించట్లేదు. దాన్ని మార్చకుండా మనం రిజర్వేషన్ గురించి మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పు. ఫేక్ సర్టిఫికెట్ల భుజాల మీద తుపాకీ పెట్టి రిజర్వేషన్ కాల్చడం కూడా తప్పు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.